హలో గైస్, వెల్కమ్ టు స్పార్క్ గేమర్. అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో ఈరోజు నేనైతే మీ ముందరికి ఒక క్రేజీ అప్డేట్స్ అయితే తెచ్చేసాను అనమాట. సో ఇంకా మామూలు ఉండదు ఫ్రీ ఫైర్ అంతా. ఇంకా మొత్తం గెరినా బాబాయ్ తుప్పు పట్టించిన ఆడట్టే, ఇంకా తుప్పులు రేపుతా ఆడట్టే. ఇంకా అసలు మామూలు అప్డేట్స్ కాదు గైస్. సో మీరు అప్డేట్ తెలుసుకోవాలనే ముందు మీరు వెళ్ళి లైక్ చేయండి. వీడియో చూసినట్టు కాదు, మీరు వెళ్ళి లైక్ చేస్తే నేను ఇలాంటి కొన్ని వీడియోస్ మీ ముందుకి తేవగలను. సో అందుకనే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనం తెచ్చే క్రేజీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే. సో ఇంకా వీడియో ఎందుకు లైక్ చేయడం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఇంకా మనం అప్డేట్ చెప్పేసుకున్నాం. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, 4th జూన్ అయితే మనకు అరైవల్ యానిమేషన్ అయితే వస్తుందన్నమాట కొత్తది. ఇది బుల్లెట్ మాస్టర్ అని. ఇదైతే మనకు చాలా రోజుల నుండి ఇండియా సర్వర్కి అయితే పెండింగ్ ఉంది గైస్. సో మనకైతే 4th జూన్ అయితే తేబోతున్నాడు అనమాట. ఎంతమంది అయితే తీసారో నాకు కామెంట్ చేయండి గైస్. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకుంది, 4th జూన్ బుల్లెట్ మాస్టర్ అయితే అరైవల్ యానిమేషన్ మన ఇండియా సర్వర్కి అయితే వస్తుందన్నమాట. ఎంతమంది తీస్తారో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ మనకు ఫ్రేమ్స్ అయితే కొత్తగా రాబోతున్నాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకోండి, మనకు ఫ్రేమ్స్ అని ఉంటాయి కదా, ఫోటోలు తీసుకున్న తర్వాత పిక్స్ తీసుకున్న తర్వాత ఫ్రేమ్స్ అయితే ఇప్పుడు మనకు ఫ్రీ ఫైర్ మ్యాక్స్ మాత్రమే ఉంది. మనకైతే ఇంకా మనకు వచ్చి ఫ్రేమ్స్ కొత్తటి రాబోతున్నాయి అన్నమాట. స్క్విడ్ గేమ్కి కూడా వస్తున్నాయి. ఇక్కడ చూసుకోండి, నీలాంటి అలాగే స్క్విడ్ గేమ్ది ఈ రాబోతున్నాయి అన్నమాట ఫ్రేమ్స్ కొత్తగా. సో ఇవైతే మనకు కొలాబ్ కాబోతున్నాయి. అందుకని నీలాంగ్ అంటే కార్టూన్ గైస్, కార్టూన్తో మన ఫ్రీ ఫైర్ మ్యాచ్ కొలాబ్ అవుతుంది. అలాగే స్క్విడ్ గేమ్తో కూడా కొలాబ్ అవుతుంది. మావా మీకైతే ఏం చెప్పాలో అర్థం కాలేదు, ఇది ఓపీ అప్డేట్ మావా. చూడండి, మనకు ఈవో గన్స్ ఉంటాయి కదా, అప్గ్రేడ్కి మనకైతే డైమండ్స్తో స్పిన్స్తో అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోండి, అప్గ్రేడ్ విత్ 48 స్పిన్స్. ఇక్కడ చూసుకోండి, మనకైతే ముందు టోకన్లతోనే అప్గ్రేడ్ చేసుకునేది ఉందన్నమాట. సో ఇప్పుడైతే మనకు అదే ఫ్యూచర్లో అయితే ఇట కాదు, అప్డేట్స్లో మనకైతే అప్గ్రేడ్ విత్ స్పిన్స్ అయితే ఉంది. మనకైతే పాస్ట్లో వచ్చినట్టు గుర్తుంది నాకైతే, వచ్చింది ఆల్రెడీ. ఈవో ఎవల్యూషన్ అని, ఈవో ఎవల్యూషన్ వచ్చింది అది. ఇక్కడ చూపిస్తాను మీకు, ఇదోండి ఇదో వచ్చింది చూడండి గైస్. దో ఎవల్యూషన్ ఈవో కన్నా అని వచ్చింది కదా. ఈ స్పిన్లు అయితే మనం తిప్పితే ఈవో అప్గ్రేడ్ అన్న అవ్వాలి, లేకుంటే చెత్త రివార్డ్స్ అన్నీ రావాలి. సో ఈ మనకు వచ్చిన స్పిన్స్ అయితే అలా కాదనమాట. సో మనకు వచ్చిన స్పిన్స్ చెత్త రివార్డ్స్ అట్టేం రావు అనమాట మన అప్డేట్స్లో. ఈ ఈవెంట్కి అయితే మనం నో చెప్పాల్సిందే, ఇంకా రాదనమాట ఈ అప్డేటు. సో మనం అయితే ముందే చూసుకునేట్టు మనకైతే కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి గైస్. గన్ని పట్టుకొని నడిచేటట్టు యానిమేషను, అలాగే మన గ్రౌండ్ యానిమేషన్ కూడా వస్తుంది గైస్. ఇక్కడ చూసుకోవచ్చు, మన గ్రౌండ్కి లాబీకి యానిమేషన్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు ర్యాంపేజ్ ఈవెంట్స్లో ఎట్టు వచ్చిందో అలాగే వచ్చిందనమాట గైస్, అలాగే వస్తుంది. సో మీకు చెప్పాను, అరైవల్ యానిమేషన్ అదే ఈ వెబ్ ఈవెంట్ అయితే రాదనమాట, ఈవో ఎవల్యూషన్ గన్ ఈవెంట్ అయితే. సో మనకు ఈ ఈవెంట్లో మనకు చెత్త రివార్డ్స్ ఏం రావు, ఓన్లీ అప్గ్రేడ్ మాత్రమే అవుతుంది. ఇది చూసుకుంటే మీరు టొనైట్ అప్డేట్ కూడా చూసుకోవచ్చు. మనకైతే బూయా పాస్ అయితే రాబోతుంది, ఫ్రీడమ్ కాన్క్యూర్ ఏదో పేరు. సో 50% అయితే ఆఫ్ కూడా ఉంటుంది గైస్ దీనిపైన. అలాగే మనకు సిఎస్ ర్యాంక్ న్యూ అదే గిఫ్ట్స్ కూడా రివార్డ్స్ అయితే కూడా ఇచ్చాడనమాట, ప్లే సిఎస్ అని చెప్పి. ఇక్కడ మినీ యూజీ గన్ను, అలాగే వెక్టర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ మనకు ప్రైమ్ బ్యాచెస్ అయితే ఇచ్చారు గైస్. మనకు ఈ కొత్తగా రావచ్చు ప్రైమ్ బ్యాచెస్. ఇప్పుడు మనకు యూట్యూబర్లకు వి బ్యాచ్ ఎట్లా ఈ మనకు కూడా. సో ఇదైతే ఓపీ డీపీ అప్డేట్ అయితే చెప్పచ్చు, మనం చెప్పుకోవచ్చు. సో మనమైతే మనోళ్ళు ఎంతగా టాపప్ చేసి వింటారో వాళ్ళకైతే రావచ్చు బ్యాచెస్. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, స్క్విడ్ గేమ్ కార్డులతో మనం క్రాఫ్ట్ ల్యాండ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మ్యాప్. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఆల్రెడీ నరుటో ఈవెంట్స్లో ఇచ్చినట్టే ఈ టూల్స్, అలాగే మనకు కూడా స్క్విడ్ గేమ్లో కూడా ఇస్తారనమాట.
సో ఇక్కడ చూసుకోవచ్చు, రివార్డ్స్ అయితే చూపిస్తా చెప్పనండి. సో ఇక్కడ చూసుకోండి, మనకు చూసుకుంటే ఇక్కడ మ్యాప్ క్రియేట్ చేసుకోవచ్చు. రెడ్ లైట్ గ్రీన్ లైట్ అనే మ్యాప్, అలాగే గ్లాస్ బ్రేకింగ్ మ్యాప్ చూసారు కదా. ఇట్లాంటి మ్యాప్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మనకు కొత్త మ్యాప్ అయితే రాబోతుంది, స్క్విడ్ గేమ్ ఛాలెంజ్ అని. సో ఇవన్నీ మీకు దాంట్లో ఉంటాయి గైస్. సో ఇక్కడ చూసుకోండి, మీరు ఈ మ్యాప్ అయితే రావగానే మనం ఆడుకోవచ్చు. అలాగే మనకు ప్లేయర్ బండిల్ అయితే వస్తుంది అనమాట. ప్లేయర్ 456 వస్తుంది. ఈ ప్లేయరే కదా మెయిన్ హీరో స్క్విడ్ గేమ్లో, అందుకని ఈ ప్లేయర్ గేమ్ అదే బండిల్ వస్తుంది. ఇక్కడ కొన్ని మిషన్స్ ఇచ్చి ఇవ్వచ్చు. ప్లే 56 మినిట్స్ అలా ఇచ్చి, లేకుంటే లాగిన దానికన్నా ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు వీళ్ళు కార్డ్స్ అయితే ఉంటారు కదా, రెడ్ కార్డ్స్, వాళ్ళ బండిలు కూడా వస్తాయన్నమాట. పోస్టర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. పోస్టర్స్ ఏ ఈవెంట్కైనా ఫ్రీగానే ఇచ్చేది. అలాగే ఇక్కడ చూసుకోండి, మాస్కులు కూడా ఇస్తున్నారు, స్క్వేర్ మాస్క్. అలాగే విలన్ మాస్క్ అయితే ఇస్తారనమాట. మీరు విలన్ అంటారో ఏదంటారో నాకు తెలియదు, నేనైతే విలనే అంటావన్నీ. సో ఇక్కడ చూసుకోవచ్చు, ట్రయాంగిల్, సర్కిల్ అన్ని మాస్కులు అయితే ఇస్తారనమాట. అలాగే ఈ డాల్టీ ఇస్తాడు గైస్. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, ఈ డాల్ బండిల్ అయితే మనకు మిస్టరీ షాప్లో రావచ్చు కాదు, వస్తుంది కన్ఫర్మ్. ఈ డాల్కి అయితే మీరు కనబడకండి, ఎందుకంటే సిరీస్లో ఎంతమందిని చంపిందో తెలుసు కదా మీకు, చెప్పలేము అంతమందిని. అలాగే ఫుల్ బండిల్స్ అయితే వస్తున్నాయి గైస్, పింక్ గార్డ్ బండిల్స్ ఫుల్ ప్యాకేజ్తో. అలాగే అన్నీ ఉంటాయి, బ్యానర్స్ అన్నీ ఉంటాయి. రెండు ప్యాకేజెస్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకోండి, అన్నీ రెండు ఉంటాయి గైస్, దాంట్లో అన్నీ ఉంటాయి. అలాగే గ్లోవల్ చూసుకోవచ్చు, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ క్లియర్ చూసుకోండి, రెడ్ లైట్ గ్రీన్ లైట్ అని డాలు గ్లోవల్ ముందర అయితే నిలబడి ఉంటుంది అనమాట. ఏమన్నా మనం కదిలేటప్పుడు కలిసి తింటుంది ఏదో. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, బ్యాక్ అదే ప్రైజు. అలాగే లూట్ బాక్సు. ఈ క్రేట్లలో ఏముందో మనకు తెలియదు ఇప్పుడే, మనం మేబీ అప్డేట్ గేమ్లోకి వచ్చినప్పుడు చూసుకోవచ్చేమో. సో చూసారు కదా గైస్ అప్డేట్స్, మీకైతే మొత్తం ఫుల్ అప్డేట్స్ అయితే చెప్పేశా. సో నేనైతే స్క్విడ్ గేమ్ 3 నెట్ఫ్లిక్స్లో ఎప్పుడు వస్తుందో అప్పుడే కొలాబ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ ప్రమోషన్ కోసమే కదా కొలాబ్ అయ్యేది. ఇది వచ్చేటప్పుడు June 27 అయితే కొలాబ్ వస్తుందన్నమాట నెట్ఫ్లిక్స్లోకి. మనకు నెట్ఫ్లిక్స్లో వేశారు కదా, June 27 అయితే కొలాబ్ అవుతుంది. సో మీరు చూసారు కదా, ఇంకా 27 అయితే డేటు చూసారు కదా మీరు. సో అప్పుడైతే కొలాబ్ కావచ్చు మనకు స్క్విడ్ గేము. సో అయితే ఓపీబీపీ అప్డేట్స్లో బాగుంటాయి, ఇంకా అల్లరు ఉండే అప్డేట్స్ కూడా. సో మీరు చూసారు కదా గైస్, నేను అప్డేట్స్ చెప్పింది మీకు మొత్తం, నా కాడ ఉండేది మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం మీకే ఇచ్చేసా, దింపి పారేసా. ఇంకా మనం అప్డేట్స్ కోసం చూడొచ్చు. మీరు ఎంతమంది అరైవల్ యానిమేషన్ తీసారో కామెంట్ చేయండి గైస్, కమెంట్ ఇన్ ద బాక్స్. ఏదో ఒకటి ఇంకా చెప్పాం కదా, కామెంట్ చేయండి. సో లైక్ చేయండి వీడియోకి, లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ గైస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా నెక్స్ట్ డే కూడా మీకు అప్డేట్స్ అందించడానికి చూస్తాను. సో మీరు వీడియో రావాలంటే సబ్స్క్రైబ్ పెట్టుకోండి. సబ్స్క్రైబ్ కొట్టిన తర్వాత కింద బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మీకు నేను చెప్పే అప్డేట్స్, నా వీడియో, అలాగే షార్ట్స్ అన్నీ ఇంకా వీడియోసే కదా, మీకు అయితే నోటిఫికేషన్గా వస్తాయి. సో మీరు దాన్ని బట్టి మీరు చూడొచ్చు అప్డేట్స్. సో ఇవాళ వీడియో అంతే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై గైస్.